క్రైస్తవులుగా మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, మనం ఈ లోకాన్ని ఎలా జయించాలి, కష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని తట్టుకొని ఎలా నిలబడాలి అని. అయితే మనకి ఈ లోకంలో ఎన్నో శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ ఎప్పుడూ ఎదురవుతూనే ఉంటాయి. ఈ పరిస్థితులన్నిటి మధ్యలో మనం ఎలాగా జయిస్తూ ముందుకు నడవాలి అనే ప్రశ్న మనకెప్పుడూ వస్తూనే ఉంటుంది. అసలు వీటన్నిటి మధ్యలో మనకున్న ఆధారం ఏంటి, మనకున్న నిరీక్షణ ఏంటి, మనం దేన్ని పట్టుకొని మనం బ్రతకాలి, మనం జీవితంలో ముందుకు వెళ్ళాలి, ఇవన్నీ మనకు తరచుగా వచ్చే ప్రశ్నలే. అయితే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనంలో మనకు ఒక మాట కనపడుతుంది. అదేమిటంటే, మనలను ప్రేమించిన వాని ద్వారానే మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము అని. ఇది చదవటానికి చాలా సాధారణంగా ఉన్నా దీని వెనక ఒక గొప్ప అర్థమే ఉంది. ఈ వచనాన్ని ఒక్క క్షణం ఆలోచించేద్దాం. మనలను ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో మనము అత్యధిక విజయము పొందుచున్నాము. ఈ వచనంలో మనం చూస్తే మనం అత్యధిక విజయం పొందటము దేని వలన అంటే, మనలను క్రమశిక్షణ చేసే వాని ద్వారా కాదు, మనలను రక్షించిన వాని ద్వారా కాదు, కానీ మనలను ప్రేమించిన వాని ద్వారా. దేవుడు తన పిల్లలను క్రమశిక్షణ చేస్తాడు, దేవుడు మనల్ని రక్షిస్తాడు. కానీ మనం అత్యధిక విజయం పొందాలి అంటే ఎలా పొందుతాము అంటే, మనలను ప్రేమించిన వాని ద్వారా. అంటే ఆయన ప్రేమ ఏం చేస్తుందంటే, మనకు జీవితంలో వచ్చే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే తట్టుకొని నిలబడగలగటానికి కావాల్సిన శక్తిని ఆయన ప్రేమ మనకిస్తుంది. ఈ వచ్చిన ఇంకా మనం లోతుగా ఆలోచిస్తే, మనము ప్రేమించిన వాని ద్వారా కాదు, మనలను ప్రేమించిన వాని ద్వారా. అంటే మనమేదో ప్రార్థన బాగా చేస్తున్నామని, మనమేదో ఉపవాసాలు బాగా ఉంటున్నామని, లేదా మనమేదో నీతిమంతులము కాబట్టి మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాం కాదు, కానీ మనలను ప్రేమించిన వాని ద్వారా. అంటే ఇక్కడ రెండు విషయాలు అర్థమవుతున్నాయి వచ్చినని మనం గమనిస్తే. ఒకటి, దేవుని ప్రేమ ద్వారా మనము విజయం పొందుతాము. రెండు, మన భక్తిని బట్టి కాదు, కానీ ఆయన మనకిస్తున్న శక్తిని బట్టి విజయం పొందుతాము. ఈ లోకంలో మనకొచ్చే శ్రమలైనా, కష్టాలైనా, విపత్తులైనా, ఆఖరికి మనలో ఉండే బలహీనతలైనా మనం జయించేది మన శక్తి వల్ల కాదు, మనలను ప్రేమించిన ఆయన శక్తి వల్ల. ఈ వచనాన్ని గురించి మనం ఆలోచిస్తూ మనం గమనిస్తే, యేసు ప్రభువుకి 2 శిష్యులు ఉంటారు, పేతురు మరియు యోహాను. వీరిద్దరి జీవితాల్లో మనకు ఒక గొప్ప పాఠం కనపడుతుంది. పేతురుని చూడండి, ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు. పేతురు ఏమంటాడంటే, ప్రభువా, వీళ్ళందరూ నిన్ను వదిలేసినా నేను మాత్రం నిన్ను వదలను, నీకోసం నా ప్రాణాలైనా ఇస్తాను అంటాడు. ఇక్కడ పేతురు దేని మీద నమ్మకం పెట్టుకున్నాడు? పేతురు దేవుని పట్ల తనకున్న ప్రేమ మీద నమ్మకం పెట్టుకున్నాడు. అంటే, నేను యేసు ప్రభువుని ప్రేమిస్తున్నాను, నేను ఆయన కోసం చేస్తాను, నేను ఆయన కోసం నిలబడతాను, నేను ఆయన కోసం మరణం దాకా అయినా వెళ్తాను, ఇదంతా నేను చేస్తాను, నేను అని ఎక్కడైతే వస్తుందో అది స్వనీతికి సాదృశ్యం. కానీ రిజల్ట్ ఏమైంది? నిజంగా యేసు ప్రభు మరణం దాకా వెళ్ళినప్పుడు, సిలువ శ్రమలను ఆయన భరిస్తున్నప్పుడు, సిలువను మోస్తున్నప్పుడు, ఆఖరికి ఆయన సిలువ మీద ఉండి తన ప్రాణాన్ని విడిచే సమయంలో పేతురు అక్కడ లేడు. పేతురు మిగతా తక్కిన శిష్యులందరూ పారిపోయారు. కానీ ఇంకొక శిష్యుడిని చూస్తే, యోహానును చూడండి, ఆయన ఎక్కడ నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు అని చెప్పలేదు, నేను నీతో మరణం దాకా అయినా వస్తాను ప్రభు అని చెప్పలేదు. పైగా తాను రాసిన సువార్తల్లో తన గురించి తానేం చెప్పుకున్నాడంటే, యేసు ప్రేమించిన శిష్యుడు అని తనను గురించి తాను చెప్పుకున్నాడు. అంటే యోహాను దృష్టి ఎప్పుడు తన ప్రేమ మీద లేదు, తన మీద ఉన్న యేసు ప్రేమ మీద ఉంది. పేతురు దేవుడి కోసం నేనేం చెయ్యాలి అనుకున్నాడు, యోహాను తన మీద ఉన్న దేవుని ప్రేమను గుర్తించాడు, నమ్మాడు, సిలువ లాంటి మహాఘోరమైన శ్రమల్లో కూడా నిలబడగలిగాడు. మానవ చరిత్రలోనే అత్యంత భయంకరమైన విపత్తు ఏదైనా ఉందంటే అది యేసుక్రీస్తు సిలువ మరణం. ఆ సమయంలో శిష్యులందరూ భయంతో గడగడలాడిపోయి ఎక్కడి వాళ్ళు అక్కడికి పారిపోయారు. మరి ఆ సిలువ దగ్గర ఎవరున్నారు? నీకోసం చచ్చిపోతాను, నీకోసం మరణం దాకైనా వస్తాను అన్న పేతురు అక్కడ లేడు. కానీ యేసు నన్ను ప్రేమించాడు, యేసు చేత ప్రేమించబడిన శిష్యుడును నేను అని ఎవరైతే తనను తాను నిత్యము ఆయన ప్రేమను స్మరించారో, ఆయన ప్రేమను నమ్మారో, ఆ శిష్యుడు మాత్రమే యేసు సిలువ చెంత నిలబడగలిగాడు.
ఎందుకంటే యోహానుకి తెలుసు తన భక్తి తనని కాపాడదు, కానీ ఆయన ప్రేమ మాత్రమే తనను కాపాడుతుందని. నీ ప్రేమ నిన్ను సిలువ వరకు నడిపించలేకపోవచ్చు, కానీ ఆయన ప్రేమ నిన్ను సిలువ చెంత ఆఖరి వరకు ధైర్యంగా నిలబెడుతుంది. నువ్వు దేవుని మీద పెట్టుకున్న ప్రేమ పరిస్థితులు మారితే మారిపోవచ్చు, కానీ దేవుడు నీ మీద పెట్టుకున్న ప్రేమ ఎప్పటికీ మారదు. అలాంటి పరిస్థితుల్లో కూడా యోహాను భయం అనేది లేకుండా నిలబడటానికి గల కారణం ఏంటంటే, యోహానే తన పత్రికలో రాస్తూ అంటాడు, యోహాను రాసిన మొదటి పత్రికలో, పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును అంటాడు. అయితే ఆ పరిపూర్ణమైన ప్రేమ ఎవరిది? ఆ పరిపూర్ణమైన ప్రేమ మనది కాదు. ఆ పరిపూర్ణమైన ప్రేమ యేసు ప్రభువుదే. ఆ పరిపూర్ణమైన ప్రేమను మనం ఎప్పుడైతే అనుభవిస్తామో, యేసు ప్రభు నన్ను ప్రేమించాడన్న విషయాన్ని గ్రహించి మనలో మనం నిత్యము ఆ విషయాన్ని స్మరిస్తూ ఉంటామో, అప్పుడేమవుతుందంటే ఆ ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది. ఎక్కడైతే భయం ఉండదో అక్కడ విశ్వాసం ఉంటుంది, ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. అదే పత్రికలో యోహాను మాట్లాడితే ఏమంటాడంటే, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. మనం చాలాసార్లు ఆధ్యాత్మికంగా ఎందుకు ఫెయిల్ అవుతూ ఉంటామంటే, మనం మన భక్తిని కొలుచుకోవటం మొదలు పెడతాం. నేను ఇన్ని గంటల ప్రార్థన చేశాను, నేను ఎంత భక్తిగా ఉన్నాను అని దేవుని మీద మనకెంత ప్రేమ ఉంది అనే దాని మీద దృష్టి పెడుతూ ఉంటాం. అని మన ప్రేమ మీద మనం దృష్టి పెట్టినప్పుడు మనకు తెలియకుండానే మనలో అహంకారం అనేది వస్తుంది. నేను చేస్తున్నాను, నేను ఉంటున్నాను అనే భావం. కానీ ఎప్పుడైతే ప్రభువా నేనేమీ లేని వాడిని, అయినా నీవు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావే అని ఆయన ప్రేమ వైపు మనం చూసినప్పుడు మనలో ఒక తగ్గింపు స్వభావం అనేది వస్తుంది. యథార్థమైన భక్తి అంటే మనం దేవుని కోసం ఏం చేస్తున్నాం అనేది కాదు, దేవుడు మన కోసం ఏం చేశాడనే దాన్ని నిరంతరం గుర్తించుకోవడం. మన ఆత్మీయ నడక అంటే మనం దేవునితో నడవటం కాదు, దేవుడే మనతో నడుస్తున్నాడని నమ్మడం. ఈరోజు నీ జీవితంలో ఏ విపత్తు ఎదురైనా, ఎంత పెద్ద కష్టం నిన్ను భయపెడుతున్నా, నీ వైపు నువ్వు చూసుకోకు, నీ ప్రయత్నాల వైపు చూడకు. పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది. ఆ పరిపూర్ణమైన ప్రేమ నీది కాదు, అది దేవునిది. కాబట్టి ఈ రోజున మీ జీవితంలో ఎదురవుతున్న శ్రమలు, కష్టాలు, విపత్తులు, వీటన్నిటిలో మీరు నిలబడగలగటానికి, వీటన్నిటిని జయించి మీరు శక్తిమంతులు అవ్వటానికి మీకు శక్తిని దయచేసేది ఏంటంటే మీ భక్తి కాదు, దేవునికి మీ మీద ఉన్న ప్రేమ. మీరు ఎప్పుడైతే నిత్యము ఆయన నన్ను ప్రేమించాడు అని మీరు నమ్ముతారో, యోహానులాగా సిలువ లాంటి శ్రమలు వచ్చినా సరే మీరు పారిపోకుండా నిలబడగలుగుతారు, మీరు వాటిని జయించగలుగుతారు. కాబట్టి ఈరోజు నీ మనసును ఆయన ప్రేమ మీద నిలబెట్టు. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని కాదు, కానీ దేవుడే నన్ను ప్రేమిస్తున్నాడని పదే పదే మీకు మీరే చెప్పుకోండి. ఆ ప్రేమే మిమ్మల్ని జయించేవారిగా మారుస్తుంది. ఆ ప్రేమే మిమ్మల్ని ప్రతి శోధనలో జయశాలిగా నిలబెడుతుంది.